హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవాల్టి మన వీడియోలో పిల్లలకి పెద్దలకి ముఖ్యంగా ప్రసవం తర్వాత బాలింతలకి ఆపరేషన్స్ చేయించుకున్న వాళ్ళకి అందరికీ కూడా చాలా సింపుల్గా 5 నిమిషాల్లో చేసుకునేటువంటి మటన్ కీమా రెసిపీని చూపిస్తున్నానండి. ఇది చాలా హెల్దీ, చాలా టేస్టీ కూడా, కానీ లెస్ మసాలాస్. అసలు మసాలాలు చాలా చాలా లెస్గా ఉంటాయి. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది. ముందుగా తెచ్చుకున్న మటన్ కీమాని శుభ్రంగా 1-2 సార్లు పసుపు ఉప్పు వేసి కడిగి ఒక జాలి దాంట్లో వడపోసుకుని తీసుకోవాలి. ఎందుకంటే మొత్తం వాటర్ అంతా స్ట్రైన్ అయిపోతుంది, బయటికి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. లేదంటే నార్మల్గా కడిగితే మనకి కీమా చిన్నగా ఉంటుంది కాబట్టి బయటికి పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రెసిపీ ఇనుప కడాయిలో కానీ అల్యూమినియం కడాయిలో కానీ అయితే చాలా బాగుంటుందండి. ఇందులో ఎక్కువగా ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వరకు పోసుకుని ఉల్లి, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, పసుపు, జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలి. బాగా ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి కీమాను కూడా వేసుకుని ఉడికించుకోవడమే. జస్ట్ ఒక 5 to 7 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. నచ్చితే కొంచెం ధనియాల పొడి, ఇంకే మసాలాలు అవసరం లేదు, సూపర్గా ఉంటుంది.